సో అందరికీ నమస్కారం అండి. నా పేరు అశోక్. ఈరోజు మన చుట్టుపక్కల కానివ్వండి, మన రాష్ట్రం కానివ్వండి, మన దేశంలో కానివ్వండి, మన ప్రపంచంలో జరుగుతున్న కొన్ని అత్యాచారాల గురించి మాట్లాడుకుందాం. సో ఈ అత్యాచారాల్లో చాలా వరకు పసిపిల్లలు ఉండడం చాలా బాధాకరం. ఏమీ తెలియని అభాగ్యులని ఈరోజు చాలామంది అత్యాచారాలు చేసి చంపేస్తున్నారు. అత్యాచారాలు ఈరోజు కొత్త ఏం కాదు, పాత రోజుల్లో జరిగేవి, అనాది కాలం నుంచి కూడా జరుగుతున్నా కానీ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ అత్యాచారాలు ఇంకా అవేర్నెస్ పెరిగి తగ్గుతుంది అనుకుంటాం, కానీ ఇండైరెక్ట్గా పెరుగుతూనే ఉన్నాయి. సో చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే మా కొడుకు, మా బిడ్డలు, లేకపోతే మా పిల్లలు సంతోషంగా ఉండాలని చాలామంది వాళ్ళ కడుపు మార్చుకొనేసి సంపాదించి పిల్లలకు పెడుతున్నారు. తల్లిదండ్రులారా, మీ పిల్లలు మంచిగా ఉండాలనుకోవడం తప్పులేదు, కానీ వాళ్ళని సోమరిపోతులను చేసి వాళ్ళకి విలువలు లేకుండా చేసి వాళ్ళే ఈరోజు రాక్షసులు, మృగాలుగా తయారవుతున్నారు. మీ బిడ్డలు మంచిగా ఉండాలి అనుకోవడం తప్పులేదు, కానీ వాళ్ళకి విలువలు తెలియకుండా పెంచడం కానివ్వండి. విలువలు తెలియకుండా పెంచితే ఈరోజు చాలామంది సోమరిపోతులుగా రెడీ అయ్యి వాళ్ళే ఇలాంటి సంఘ విద్రోహక చర్యలు పాల్పడుతున్నారు. సోషల్ మీడియా పెరుగుతుంది కాబట్టి సోషల్ మీడియాను మంచిగా వాడుకునేదానికన్నా చెడుగా చాలామంది వాడుకుంటున్నారు. సో ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలోనూ మొబైల్ ఉంది అండ్ ఇంటర్నెట్కి యాక్సెస్ ఉంది కాబట్టి పాజిటివ్గా వాడుకోకుండా చెడుదారుల్లో చాలామంది మలుతున్నారు. దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రులే అని చెప్పాలి. చిన్నపిల్లలకి స్టార్టింగ్లో వాళ్ళు మారం చేస్తే ఏడిస్తే మొబైల్ ఇచ్చి అలవాటు చేస్తాం. కొంత వయసు అయ్యేసరికి అలవాటు అట్లనే పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందన్నమాట. సో దయచేసి ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో మీ పిల్లలతో స్పెండ్ చేయండి. వాళ్ళు మొబైల్లో ఏం చేస్తున్నారో చూడండి, ఎలాంటి వీడియోస్ చూస్తున్నారో చూడండి, వాళ్ళ సమాజంలో ఎలా బిహేవ్ చేస్తున్నారో కనుక్కోండి. చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టేదానికన్నా సిస్టమ్ అనేది మన చేతిలో ఉన్నప్పుడే దాన్ని కంట్రోల్ చేయడం చాలా శ్రేయస్కరం. తప్పు చేసినప్పుడు వాడు తల్లి అయినా, తండ్రి అయినా, కొడుకైనా, బిడ్డ అయినా, ఎవడైనా సరే శిక్షించండి, చివాట్లు పెట్టండి, బెత్తలు పగిలిపెడిగా కొట్టండి. సో అప్పటికి వినకపోతే కనుక ఖచ్చితంగా శిక్షలు, మీకు ఇష్టం వచ్చిన శిక్షలు వేయండి, జైల్లో పెట్టించండి, తప్పు లేదు. ఈరోజు నా బిడ్డ తప్పు చేసినట్టని వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ బిడ్డ ఖచ్చితంగా ఎవరో ఇంట్లో దీపం అయితే పెట్టేస్తాడు. తప్పు చేసిన బిడ్డ ఎవడైనా సరే ఖచ్చితంగా శిక్షించాలి. దురదృష్టం ఏంటంటే మన ఇండియాలో కఠినమైన శిక్షలు లేకపోవడం. ఒక ఇస్లామిక్ దేశాలు అయినటువంటి ఆఫ్ఘనిస్తాను, ఇరాన్, ఇరాక్ ఇలాంటి వాటిలో ఎవరైనా రేపులు చేస్తే, బిడ్డలు చంపేస్తే, అత్యాచారాలు చేస్తే, మానభంగాలు చేస్తే శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి. మన భారతదేశంలో అలాంటి తీవ్రమైనటువంటి కఠిన శిక్షలు ఇంతవరకు రాలేదు. సో అలా వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి భయం ఉండేది. మన హైదరాబాద్లో షూటౌట్ చేసినట్టు ఈ అత్యాచారాలు చేసినప్పుడు ఖచ్చితంగా ఎలాంటి వారినైనా చేస్తే కానీ 10 ఇన్సిడెంట్లు జరిగితే కానీ మన సమాజంలో మార్పు రాదు, భయం రాదు. మన కోర్టులు చుట్టాల్లాగా వాళ్ళకి పెంచి పోషించి 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు శిక్షలు వేసేదానికన్నా ఒక్కసారి మరణశిక్ష, అది ఎలాంటి వాడైనా కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి వాటిలో మార్పు వస్తుంది. మీకు తెలియదండి, ఆడపిల్ల తల్లిదండ్రులు ఎంత సెన్సిటివ్గా పెంచుతారంటే అంత సెన్సిటివ్గా పెంచుతారు. ఒక మనకు దేవుడు కనిపించకపోవచ్చు, కానీ మన ఇంట్లో బిడ్డల్ని దేవుళ్ళుగా భావించి ఎంత పద్ధతిగా, ఎంత మంచిగా పెంచుతారంటే అంత మంచిగా పెంచుతారు. కానీ అదే ఆడబిడ్డ బయట వస్తే ఈరోజు ప్రతి ఒక్కరి కళ్ళల్లోనూ డిఫరెంట్గా కనిపిస్తుంది అన్నమాట. ప్రతి ఒక్క వాళ్ళ ఇంట్లో ఆ బిడ్డ దేవతగా కనిపించే ఆ బిడ్డ బయట వచ్చేసరికి ఒక్కొక్కడికి ఒక్కొక్క విచిత్రంగా కనిపిస్తుంది. సమాజం అనేది ఎంత దారుణంగా తయారైందంటే ఇంటి నుంచి బయట బిడ్డ సాయంత్రం ఇంటికి వస్తుందో లేదో అనే ఒక డౌట్ ఉందన్నమాట. సో ఇలాంటి వాటి అన్నిటికీ చెక్ పెట్టాలంటే మీ బిడ్డలు మీ కంట్రోల్లో పెట్టుకోండి. దయచేసి మొబైల్ ఇవ్వద్దండి.
మొబైల్ ఇచ్చినా కానీ మనోడు ఏం చేస్తున్నాడు, మనోళ్ళు ఏం చేస్తున్నారు గమనించండి. లేకపోతే పాత వస్తువులను లేకపోతే బొమ్మల్ని మ్యూజియంలో చూస్తున్నాం. ఖచ్చితంగా ఆడబిడ్డని ఒకరోజు అయితే మ్యూజియంలో చూడాల్సిన పరిస్థితి అయితే వస్తుందన్నమాట. సో ఈ ఆడపిల్లల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా మనపైనే ఉంది. కాబట్టి దయచేసి మీ బిడ్డలను మీరు చూడండి, సోమరిపోతులను చేయకండి. నేటి తరాన్ని కాపాడాలంటే ఈ రోజున్న తరాన్ని వాళ్ళు గమనించండి, ఏం చేస్తున్నారో చూడండి. ఇలా చేస్తే మాత్రమే ఖచ్చితంగా మన భవిష్యత్తు అనేది మన భవిష్యత్తుని మనం కాపాడుకోగలుగుతాం. లేకపోతే కనుక కుక్కలు చింపిన విస్తర అయితే అవుతుంది.